జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇవ్వాల్సినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారు పదవిని పక్కన పెట్టి ఆయన ఇప్పుడు అడ్వకేట్గా అవతారం ఎత్తారని, అడ్వకేట్గా అవతారం ఎత్తినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ మద్యం కుంభకోణంలో లాజిక్ లేనటువంటి లా పాయింట్లతో ఆయన వాదించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేలా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? సజ్జల రోహత్గి, సజ్జల లూధ్రా, సజ్జల ఫాల్కీవాలా, లేకపోతే సజ్జల జట్మలాని. ఓకే, జట్మలాని నేను జత్వాని అనలా, నువ్వు లేనిపోయింది నీతో సాగు. జత్వాని కాదు, సజ్జల జట్మలాని. అంటే ఏంటి, ఆయన ఇప్పుడు అడ్వకేట్ అయిపోయాడా, హైకోర్టా లేకపోతే సుప్రీంకోర్టా? అసలు ఆయన వాదనలు, ఆయన మీడియా దగ్గర అసలు మామూలుగా లేదు. అసలు ఏని లా పాయింట్లు తీస్తున్నాడంటే ఇప్పుడు అసలు వీళ్ళందరినీ మించిపోయాడు. ఎందుకు పాపము అన్ని 100 కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పెట్టుకోవడం, లాయర్లని ఆ 100 కోట్లు ఏదో నాకే ఇయ్యచ్చు కదా. నిటిజన్లు కూడా అదే సలహాలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి. మీరు కోట్ల రూపాయలు వెచ్చించి ఎంతోమంది లాయర్లను పెట్టుకుంటున్నారు మీ పార్టీ తరపున ఇరుక్కున్నటువంటి నేతలను బయటికి తీసుకురావడానికి, కానీ అసలు సజ్జలు ఒక్కడే చాలు అన్నట్లుగా సలహాలు ఇస్తున్నారు, కమెంట్లు పెడుతున్నారు. అందులో సగం ఇస్తే చాలు. లేకపోతే ఇప్పుడేంటి, పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని పక్కన పెట్టినట్టున్నారు. అసలు ఎక్కడ కనపడలా ఈ మధ్య, అసలు ఎక్కడ రానిట్లా. ఏంటి సార్, వైకాపా నేతలు ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో వారు అసలు మాకు ఈ పొన్నవాళ్ళు వద్దురని ఆయన దండం పెట్టారా? అందుకే ఆయన్ని పక్కన పెట్టారా? అంటే పొన్నవాళ్ళు వస్తే అసలు బెయిల్ ఇవ్వట్లేదా? ఓకే, ఇప్పుడు పొన్నవాళ్ళను చూస్తే జడ్జీలు ఫైర్ అవుతున్నారని పక్కన. ఏదైనా పొన్నవాళ్ళు పొట్టగొట్టాడు, లేకపోతే నిరంజన్ రెడ్డి పొట్ట కూడా కొడతాడా? ఓకే, ఇప్పుడు నిరంజన్ రెడ్డి ఏమన్యాయం చేశాడు సజ్జలకి? అంటే నిరంజన్ రెడ్డి పొట్ట కొట్టడానికి కూడా తెగబడ్డాడా? అసలు ఏంటి ఆకలి, సజ్జల ఆకలి ఏంటో చెప్పు. ఇప్పుడు సకల శాఖ మంత్రిగా దున్నుకున్నాం, ఇప్పుడు ఆ అవకాశం లేదు, మరి న్యాయ సలహాలన్నా ఇవ్వాలి కదా. అంటే సకల అడ్వకేట్ నేనే అంటాడా? ఇప్పుడు మనం అంటోంది అదే. నిన్న మీడియా ముందు, అంతకుముందు మీడియా ముందు, అసలు అందరి ఛానల్ని పిలిచి అసలు ఎవరు అడిగారు నిన్ను ఇంటర్వ్యూలు ఇవ్వమని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదన్నా అరేంజ్డ్ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ఆయన బద్ధకమని నువ్వే దున్నుకోమన్నాడా? అరే ఏమి లా పాయింట్లు అంటే అసలు కేసు ఎక్కడుంది అని అడుగుతున్నాడు. అసలు లిక్కర్ స్కామ్ అసలు కేసే కాదంటాడు. మీరేమో లా పాయింట్లు అంటున్నారు, కొంతమంది ఏమో అసలు లాజిక్ లేని పాయింట్లు అంటున్నారు. ఏది కరెక్ట్, ఎలా చూడాలి? అంటే ఆధారాలు లేవు అంటాడు. ఇన్ని ఆధారాలు కనపడుతుంటే మరి సజ్జలకు కనపడవు. ఇప్పుడు ఆధారాలు లేవు అని నువ్వు అంటున్నావు, మరి ఆధారాలు ఉన్నాయి అని హైకోర్టు అంది, ఆధారాలు ఉన్నాయి అని సుప్రీంకోర్టు అంటుంటే ఆధారాలు లేకుండానే చర్యలు తీసుకోమని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చెప్తాయా? ఇప్పుడు మిథున్ రెడ్డి ఉన్నాడు, క్వాష్ పిటిషన్, లేకపోతే ధనుంజయ రెడ్డి, వీళ్ళందరూ క్వాష్ పిటిషన్లు వేసినా ఎందుకు సస్పెండ్ అయ్యాయి, ఎందుకు పక్కన పడేశారు? లేదు, ముందస్తు బెయిల్ అడిగారు. అసలు మిథున్ రెడ్డి పేరు లేకుండానే బెయిల్ కోసం వెళ్ళాడు, దాని మీద అక్షంతలు వేసింది. నీ పేరు లేదు అందులో, నువ్వెందుకు బెయిల్కి వచ్చావని. అంటే గుమ్మడికాయ దొంగలు ఎవడంటే భుజాలు దౌడుకున్నారు. ఇప్పుడు వీళ్ళు భుజాలు దౌడుకున్నారా లేదా? అసలు పేరు లేకుండానే బెయిల్కి వెళ్ళిన మిథున్ రెడ్డి దొంగ, భుజాలు దడుకున్నా దొంగ. ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు ఇక ఆఖరిలో ఏమన్నారంటే, సార్ ఒక వారం రోజులు గడువు ఇవ్వండి లొంగిపోవడానికి అన్నారు. ఏమన్నది జడ్జి, ఏమన్నారు? వారం రోజులుగా 3 రోజులు ఇస్తున్నాం, 3 రోజుల్లో లొంగిపోమని ఆదేశించిందంటే ఇక తల దించుకుని తల వంచుకుని మిథున్ రెడ్డి వచ్చాడు. వచ్చి అప్పుడే మరి అరెస్ట్ అయ్యాడు. కేసే లేదంటాడు సజ్జల. సజ్జల మాటలను అసలు సుమోటోగా సుప్రీంకోర్టు తీసుకుందంటే కొంప కొల్లేరవుద్ది. ఏది, మేము కేసు ఉందని చెప్తే నువ్వు కేసు లేదన్నాడు ఏంటి? అదేమంటాడు, ఇంకో మాట తీసుకున్నాడు ఈ మధ్య. ఏమన్నాడు, లిక్కర్ వల్ల నష్టం జరిగిందా, నష్టం ఎవరికని అడుగుతున్నాడు. అదే ఏది, నష్టం జరగకుండా నువ్వు కేసు ఎలా పెడతావు అంటున్నాడు. ప్రభుత్వ ఖజానాకి మేము నష్టం చేశామా? నీ హయాం కన్నా మా హయాంలో ప్రభుత్వ ఖజానా 15,000 కోట్లు నింపాము. మద్యం వల్ల నీ దగ్గర వచ్చింది 10,000 కోట్లే, మా జగన్ 25,000 కోట్లు తెచ్చాడు అంటాడు. ఇప్పుడు నువ్వు తిన్నదెంత అని వాళ్ళు కేసులు పెట్టి నిన్ను అరెస్టులు చేస్తుంటే నేను మీకు కూడా పెట్టానంటే
చూసావా, వీళ్ళు తిన్నది పంచిపెట్టి మూసుకోమంటున్నారు. అంటే వీళ్ళు తిన్నది పంచిపెట్టడం ద్వారా నోరు ముయ్యాలన్న ప్రయత్నం కనపడుతుంది. ఇదేమన్నా మీడియానా? నువ్వు తిన్నది పంచిపెడితే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా నోరు మూసుకోవటానికి. ఇవేమన్నా ఓట్ల? నువ్వు తిన్నది పంచిపెడితే కొంతమంది ఓటర్లను నీకు ఓటేయడానికి. ఏమి నష్టం జరిగిందంటే, ఇప్పుడు నిన్న ఏమన్నాడు సజ్జల ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, వాల్యూమ్ పెంచాం, వాల్యూమ్ తగ్గించాం, రెవెన్యూ పెంచామంటాడు. అంటే మద్యం వినియోగం మీకన్నా మేము తగ్గించాం, మేము రెవెన్యూ పెంచామంటాడు. అసలు ఈ వాల్యూమ్ ఏంటి, రెవెన్యూ ఏంటి? ఒకవేళ వాల్యూమ్ గురించే మనం మాట్లాడదాం. సరే, ఏది నువ్వు పెంచుతున్నావు వాల్యూమ్. నువ్వు వాల్యూమ్ పెంచితే నా వాయిస్ వినపడదు. ఇప్పుడు వాల్యూమ్ అంటే ఆ వాల్యూమ్ వేరు. ఏది అది లిక్కర్ సేల్స్ వాల్యూమ్ మేము తగ్గించామంటున్నాడు. కరప్షన్ వాల్యూమ్ గురించి మాట్లాడరా మగడ. నువ్వు మద్యం వినియోగం తగ్గించడం కాదు, అవినీతి పెంచావు. ఇవాళ అది కదా 3,570 కోట్లు ముడుపులు, రోజుకి 2 కోట్లు అన్నమాట. మద్యంలో రోజుకు 2 కోట్లు, ఇసుకలో రోజుకి 8 కోట్ల వాల్యూమ్. ఆ వాల్యూమ్ గురించి వాళ్ళ జనం క్వశ్చన్ చేసేది. లేకపోతే ఇంకేమంటాడు, రెవెన్యూ. ఇప్పుడు ఇక్కడ జనం రెవెన్యూ పెంచావా, జనం జేబుకేమో చిల్లు పెట్టావు, నీ జేబులేమో నింపుకున్నావు. అంటే రెవెన్యూ మీది పెరిగింది. వైసీపీ నాయకుల రెవెన్యూ పెంచుకున్నారు, ప్రభుత్వ రెవెన్యూ తీసి పక్కన పెట్టు. అసలు ఇది వాల్యూమ్ రెవెన్యూ గురించి డిస్కస్ చేయాల్సిన సబ్జెక్ట్ కాదు. ఇది పబ్లిక్ హెల్త్ గురించి డిస్కస్ చేయాలి. దేని గురించి మాట్లాడాలి? పబ్లిక్ హెల్త్. ప్రజారోగ్యాన్ని ఎంత దెబ్బతీసా, ఎంతమంది చచ్చిపోయారు? 30,000 మంది చచ్చిపోయారని పురంధేశ్వరి 3 ఏళ్ల క్రితం మీ సీసాలు పగలగొట్టింది. ఆమె అసలు లేఖల మీద లేఖలు రాసింది, శాంపిల్స్ పంపింది. బొండా ఉమా అయితే అసలు ప్రెస్ మీట్ పెట్టి ఆ సీసాలన్నీ చూపించాడు ప్రెస్ మీట్ మీద, ఆ టేబుల్ మీద. అంటే ఇప్పుడు ఇవాళ మీరు ప్రజారోగ్యం ఒక్క జిల్లాలో 7,000 మంది చచ్చిపోయారు 5 ఏళ్లలో. ఒక్క జిల్లాలో 7,000 మంది ఈ మద్యం దాకా చచ్చిపోయారంటే 13 ఉమ్మడి జిల్లాల్లో 13 ఏళ్ళు లెక్కే 91,000 మంది. కొన్ని ఇంకా పెద్ద జిల్లాలు అంటే 1,00,000 మంది చనిపోయి ఉంటారు సరైన విచారణ జరిపితే. దీన్ని గురించి మనం మాట్లాడితే సజ్జలు ఏమంటున్నాడు, కమిషన్ వేసుకో. అసలు అంటే ఎంత చులకన. అంటే జ్యుడిషియల్ కమిషన్ అయ్యి దీనిపైన నీకు అంత ఒకవేళ చనిపోయారు అంటుంటే అంటే మానవత్వం లేదా? అసలు పశ్చాత్తాపం అనేది రాదా? పరివర్తన అనేది కలగదా? ఎలా చూడాలి వీళ్ళని నాకైతే అర్థం కావట్లా. ఇప్పుడు మీరు 35 లక్షల మంది లివర్ దెబ్బతింది, కిడ్నీస్ దెబ్బతిన్నాయి. అంటే ఎవరు ఆ కుటుంబాలకి ఇవాళ నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడంట కేసిరెడ్డి రాజు, బోరుమని ఏడ్చాడంట కృష్ణ నిన్న కోర్టులో. అంతకుముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కన్నీళ్లు నీ చైర్ దాకా వచ్చినాయి. అరే అక్కడ ఏడిస్తే ఇక్కడ చైర్స్ మునుగుతున్నాయి. ఇప్పుడు మీరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 1,000,000 కుటుంబాల కన్నీళ్లు పెట్టినప్పుడు ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నదా? వెంటాడుతుంది. ఏది ఇవాళ 1,000,000 కుటుంబాల కన్నీళ్లు వీళ్ళని వెంటాడి తరుముతున్నాయి. ఇక రక్త కన్నీరు ఇవాళ కేసిరెడ్డి రాజ్, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే సజ్జల, జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి బ్యాచ్ రక్త కన్నీరా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.